హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సిటీ బ్యాంక్ అయితే యాక్సిస్ బ్యాంక్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెర్జ్ అయిపోయింది. సో ఇప్పటివరకు ఏంటంటే సిటీ బ్యాంక్ అప్లికేషన్ని నెట్ బ్యాంకింగ్ కోసమైనా, మొబైల్ బ్యాంకింగ్ కోసమైనా కానీ, కార్డ్ పేమెంట్స్ అయినా కానీ, ఈ పిన్ రీసెట్ ఎవ్రీథింగ్ ఏంటంటే సిటీ బ్యాంక్ అప్లికేషన్లోనే చేసుకోవడం జరుగుతుంది. సో నిన్నటితో ఏంటి అంటే సిటీ బ్యాంక్ అప్లికేషన్ టోటల్గా యాక్సిస్ బ్యాంక్లో అయితే మెర్జ్ అయిపోయింది. ఈ డీల్ అనేది లాస్ట్ ఇయర్ జరిగింది. ఆల్మోస్ట్ 11,600 కోట్లకైతే ఈ డీల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఆఫ్టర్ 1 year ఏంటి అంటే సేమ్ డేటా అనేది వీళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది సిటీ బ్యాంక్లోనే. సో ఫైనల్గా ఏంటి అంటే వీళ్ళు అప్లికేషన్ అని యాక్సిస్ టోటల్గా ఏదైతే ఉందో అది మొత్తం రివోక్ చేసేసి, ఏదైతే సిటీ బ్యాంక్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ పేమెంట్స్ కూడా ఏంటి అంటే ఇక నుంచి సిటీ బ్యాంకు అప్లికేషన్ నుంచి అయితే చేయలేరు. టోటల్గా వీళ్ళు పేమెంట్ చేయాలన్నా కానీ, ఏదో పిన్ రీసెట్ కానీ, లోన్ పేమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా కొత్తగా ఏంటి అంటే యాక్సిస్ మొబైల్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీ డేటా మొత్తం యాక్సిస్ బ్యాంక్లో కనిపిస్తుంది. సో దీనికోసం కొన్ని చేంజెస్ అయితే చేశారు. అదేవిధంగా కొన్ని మైనర్ చేంజెస్, మేజర్ చేంజెస్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైతే ఆల్మోస్ట్ ఇంతకుముందు యూజ్ చేస్తున్నారో రివార్డ్ పాయింట్స్ కానీ, అదేవిధంగా కస్టమర్ కేర్ కానీ, ఫోన్ బ్యాంకింగ్ కానీ, ఈ అలర్ట్స్ ఏదైతే మీరు కార్డ్ కంట్రోల్ కానీ ఇవన్నీ సెట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఈ డేటా అనేది ఎటువంటి ఎరేజ్ అయితే చేయలేదని చెప్తుంది యాక్సిస్ బ్యాంకు. సేమ్ మీ కార్డ్ కంట్రోల్లో ఎంతైతే లిమిట్ పెట్టుకున్నారో అదే ఉంటుందంట. అదేవిధంగా మీకు ఇచ్చిన ఏదైతే లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ కూడా సేమ్ ఉంటుంది, కంటిన్యూ చేస్తామేమని చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడైతే వీళ్ళు ఏదైతే చేంజెస్ చేశారో ఇక్కడైతే మనం చూస్తున్నాం. ఓల్డ్ ప్రోడక్ట్ అండ్ న్యూ ప్రోడక్ట్ అని అయితే రెండు ఉన్నాయి. ఇవి సిటీ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డు ఏ విధంగా యాక్సిస్ బ్యాంక్కి మూవ్ అయిందో చాలా క్లియర్గా ఇక్కడ చూస్తాము. సిటీ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ని యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్గా మార్చడం జరిగింది. ఇండియన్ ఆయిల్ సిటీని యాక్సిస్ బ్యాంక్ ప్రీమియంగా, అదేవిధంగా సిటీ ప్రీమియర్ మైల్స్ని యాక్సిస్ బ్యాంక్ హారిజాన్గా, సిటీ క్యాష్ బ్యాక్ని యాక్సిస్ బ్యాంక్ క్యాష్ బ్యాక్గా, సిటీ ప్రెస్టేజ్ని యాక్సిస్ బ్యాంక్ ఒలంపస్గా, సిటీ బిజినెస్ కార్డ్ని యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్గా, సిటీ ఇండియన్ ఆయిల్ సిటీ బిజినెస్ని ఇండియన్ ఆయిల్ యాక్సిస్ ప్రీమియం కార్డుగా మార్చడం జరిగింది. అదేవిధంగా ఒక ఐక్యా ఫ్యామిలీ క్రెడిట్ కార్డును మాత్రం ఎటువంటి చేంజెస్ లేకుండా ఐక్యా ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ బై యాక్సిస్ బ్యాంక్ అని మార్చడం అయితే ఇది జరిగింది. ఇక్కడ మనం చూసింది టోటల్గా ఏదైతే ఓల్డ్ ప్రోడక్ట్ అదేవిధంగా కొత్త ప్రోడక్ట్ ఏ విధంగా అయితే మాడిఫై అయ్యింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ఇక వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళు చెప్పేది, ఎవరికైతే లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ ఎటువంటి మోడిఫికేషన్ అయితే చేయలేదు. అదేవిధంగా మీ కార్డ్ కంట్రోలు, అదేవిధంగా ఇంటర్నేషనల్, నేషనల్ ఏదైతే మీరు కార్డ్ కంట్రోల్ సెట్ చేసుకుంటారో బై లిమిట్, ఆన్లైన్, పిఓఎస్, ఏటీఎం విత్డ్రా, ఈ మోడిఫికేషన్స్ కూడా ఎటువంటి ఇంపాక్ట్ లేకుండానే డేటా అనేది సిటీ నుంచి యాక్సిస్కి మూవ్ అయిందని చెప్తున్నారు వీళ్ళు. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు సిటీ బ్యాంక్ కస్టమర్ కేర్ కాల్ చేసినా అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్కి మూవ్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అంటే మీరు సిటీ బ్యాంక్ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. యాక్సిస్ బ్యాంక్ ఏ నెంబర్కి కాల్ చేసినా కానీ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేరే మాట్లాడతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైతే లిమిట్ ప్రెజెంట్ ఉందో ఆ లిమిట్ కూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదన్నా ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదంటే డిక్రీజ్ చేసుకోవాలి, లేదంటే కార్డ్ బ్లాకింగ్, పిన్ రీసెట్ ఎవ్రీథింగ్ కూడా యాక్సిస్ బ్యాంక్ మొబైల్ నుంచే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఆల్రెడీ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా యాక్సిస్ మొబైల్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని లోన్ పేమెంట్ చేయడానికి అవకాశం ఉంది. సిటీలో నుంచి అయితే మీరు ఎటువంటి పేమెంట్స్ చేయలేరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకొక అప్డేట్ అయితే వీళ్ళు ఇవ్వాలి. అప్డేట్ ఏంటి అంటే ఎవరికైతే కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుందో నెక్స్ట్ 1 or 2 months, 5-6 monthsలో వాళ్ళందరికీ సిటీలో నుంచి అయితే డెఫినెట్గా కాల్ వస్తుంది. ఆటోమేటిక్గా కొత్త కార్డు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సిటీ నుంచి యాక్సెస్ మూవ్ అయ్యారు కాబట్టి ఈ కార్డ్ అనేది ఆటోమేటిక్గా ఇష్యూ చేయడం జరుగుతుందా, లేదంటే అక్కడ స్టాప్ చేసి కొత్తగా మీరు ప్రూఫ్స్ అన్నీ ఇచ్చి అప్లై చేసుకోమని చెప్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సో ప్రెజెంట్ అయితే వీళ్ళు చెప్పింది మీ రివార్డ్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సిటీలో ఏ విధంగా ఉందో యాక్సెస్లో కూడా అదే విధంగా ఉంటుంది. మీ ఏదైతే ట్రాన్సాక్షన్ అలర్ట్స్ ఉన్నాయో అవి సేమ్ అలానే వస్తాయి. అదేవిధంగా లోన్ పేమెంట్స్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ కానీ సిటీ నుంచి చేయలేరు. యాక్సెస్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని చేయాలి. మీ డేటా లిమిట్ ఎంత అయితే ఉందో ఆ లిమిట్ అనేది సేమ్ కంటిన్యూ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. సిటీ అండ్ యాక్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఇంకే కొత్తగా ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.